నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈ వారం యూత్ కౌంటర్ డిబేట్లో సెంట్రల్ యూనివర్సిటీస్లో మరియు స్టేట్ యూనివర్సిటీస్లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రాసెస్ మీద అక్కడున్న స్టూడెంట్ లీడర్స్తో వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు. అసలు ఎలా యూనివర్సిటీస్లో ఎంటర్ అవ్వాలి, ఎలాంటి టెస్టులు రాయాలి, ఆ టెస్టులు రాసిన తర్వాత కౌన్సిలింగ్ మెథడ్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ తర్వాత అక్కడున్న ఫెసిలిటీస్ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ ఫెసిలిటీస్, యూనివర్సిటీస్లో ఉన్న ఏమైనా మెడికల్ కేర్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి, అక్కడున్న టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది, అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమి ఉండబోతున్నాయి, అక్కడున్న స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పనితీరు ఎలా ఉంటుంది ఏంటి అన్న అంశం మీద ఈరోజు యూత్ కౌంటర్లో మనకు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శివ యాదవ్ గారు. యాదవ్ గారు ప్రస్తుతం ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, కంప్లీట్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. తను అక్కడ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో అక్కడున్న వన్ ఆఫ్ ది కోర్స్ ఏదైతే ఉందో స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో అందులో చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి మహబూబ్ నగర్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జాయిన్ అయ్యి అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని రేపొద్దున వేరే డిఫరెంట్ అవెన్యూస్ వైపు చూస్తున్నారు. వారితో పాటు అబ్నీష్ గారు మనతో పాటు ఉన్నారు. అబ్నీష్ గారు ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ కోర్స్ చేస్తున్నారు, తెలుగులో మాస్టర్స్ కోర్స్ చేస్తున్నారు. తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వచ్చేసి ప్రస్తుతం అక్కడ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత జరిగే ఏదైతే కోర్సు ఉందో దాంతో పాటు యూజీ పీజీ రెండు కలుపుకొని అక్కడ కోర్సు ఉన్నది, అక్కడ కోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇద్దరు కూడా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, కానీ స్టేట్ యూనివర్సిటీస్లో ఉస్మానియా కానివ్వండి, కాకతీయ కానివ్వండి, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ, ఇలా స్టేట్ యూనివర్సిటీస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పీజీ ఎంట్రన్స్ టెస్ట్ CPET ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ టెస్ట్ కూడా అవ్వబోతుంది. అక్కడ కూడా సేమ్ మెథడ్లో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, పీజీ యూజీ. అక్కడ కూడా స్టేట్ యూనివర్సిటీస్లో కూడా రావడానికి ఉంటుంది. అందులో వెళ్ళే ముందు ఎలాంటి యూనివర్సిటీస్ని ఎలా చూడాలి అంటే ట్రెడిషనల్ కోర్సెస్ నుంచి ఇంజనీరింగ్, మెడికల్ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ నుంచి చాలామంది ఆప్షన్స్ లేనప్పుడు ఈ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ప్యూర్ సైన్సెస్ కోర్సెస్కి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ అవసరం ఉంది, కెరియర్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న అంశం, అలా వారితో పాటు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయన్న అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటిగా శివకుమార్ గారు, మీరు చూసినట్లయితే అంటే మీరు వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో డిగ్రీ కంప్లీట్ చేసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్లో మీరు సిటీ కాలేజ్లో చేశారు, అవునా? ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేసుకున్న తర్వాత మీరు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. అంటే మీరు మొత్తం కూడా స్కూలింగ్ అంతా కూడా మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఫండెడ్ స్కూల్స్, కాలేజెస్లో జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు యూనివర్సిటీస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ జాగ్రత్తలు కూడా చాలా వరకు ఈ ఇష్యూస్ రావడానికి కూడా యూనివర్సిటీస్ రావడానికి పొలిటికల్గా ఉంటుంది, చాలామంది భయపడుతూ కూడా ఉంటారు, పేరెంట్స్ ముఖ్యంగా. సో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటంటే, నేను డిగ్రీ చేసేటప్పుడు ఏంటంటే లోకల్ సిటీలో కాబట్టి తెలిసిన ప్రాంతంలో ఉంటుంది, మన తెలంగాణ వాళ్ళే ఉంటారు. అది ఖైరతాబాద్ కాలేజ్, మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో అక్కడ నేషనల్ వైడ్గా ఉన్న అటువంటి విద్యార్థులు ఉంటారు, దాంతో ఎంతో కాంపిటేటర్స్ ఉంటారు. CUET అనే ఎగ్జామ్ దానికి ఎలిజిబుల్ ఉంటుంది. CUET రాసి దాంట్లో మంచి స్కోర్ వస్తే ఫస్ట్ మనము రాసిన తర్వాతకి వాళ్ళు ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్ని బట్టి మనము ఎవ్రీ యూనివర్సిటీ అనేది కూడా మళ్ళీ సపరేట్ అప్లై చేసుకోవాలి. మనం స్కోర్ కార్డు బట్టి మనం ప్రతి ఒక్క యూనివర్సిటీకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాతకి వాళ్ళు కొన్ని రోజులు మన మార్క్స్ని బట్టి లిస్ట్ ఇస్తారు అనమాట, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారము మన కేటగిరీలు ఉంటాయి, SC, ST, OBC అన్ని జనరల్ EWS కేటగిరీలో మన
మన ర్యాంకుని బట్టి మనకు సీటు వస్తుంది. మన ర్యాంకు ఫస్ట్ ఉంటే మనకు సీటు పొందగలుగుతాము. సో దీనికి మనం చాలా ఏంటంటే సెంట్రల్ వైడ్గా ఉంటుంది కాబట్టి గట్టిగా చదవాలి దీనికి. సో ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ అయినప్పుడు తర్వాతకి మన లిస్ట్ వచ్చిందనుకో ఈ సమయంలో ఈ డేట్ రోజు మనకు కౌన్సిలింగ్ ఉంటుందని చెప్తారు. ఆ కౌన్సిలింగ్ టైంలో మనము ఏదైతే యూనివర్సిటీకి మనం ఎంచుకున్నామో ఆ యూనివర్సిటీకి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇప్పుడు సపోజ్గా మా సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నట్లయితే ఇక్కడ మాకు ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మాది ఏఐఓబిసిఏ, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. మేము ఏదైతే విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఒకటేసారి సడన్గా వచ్చేసి ఈ యూనివర్సిటీ ఇంత పెద్ద ఉంది, ఏదేది ఎక్కడుందో అనేది తెలియకుండా ఉంటుంది వాళ్ళకి. సో మేము వాళ్ళకి ఎంట్రెన్స్లో గేట్ దగ్గరికి రాగానే మేము వాళ్ళకి చెప్తాం అనమాట, ఈ ప్లేస్లో ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఈ డేట్ వాళ్ళకి ఇక్కడ వెళ్ళాలి అనేసి మేము గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి. ఏదేది ఏ విధంగా చేయాలి అనేది ఒక ఉంటుంది. చాలామంది అడ్మిషన్ డెస్క్ అనేది మేము ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్క వ్యక్తులు ఎవరెవరి నుంచి ఊర్ల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ కూడా కొందరు తెలిసిన ఉంటుంది, కొందరు తెలియని వాళ్ళు ఉంటుంది. సో మేము ఏంటంటే అడ్మిషన్ డెస్క్ వేసి వచ్చిన విద్యార్థులకి మా ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము హెల్ప్ చేస్తాము. ఏదంటే వాళ్ళకు కొందరికి సర్టిఫికేట్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది యూనివర్సిటీ, పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఏదో పాలిటిక్స్ జరుగుతాయి, లేకపోతే ఏదో అక్కడ ఉన్న డిఫరెంట్ కల్చర్ అన్నీ కూడా చూసి చేర్పించాలా వద్దా అన్న డైలమాలో కూడా ఉంటారు. సో వారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా మీరు వాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇస్తారా, లేకపోతే వాళ్ళ వచ్చిన తర్వాత అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు కల్చరల్ డిఫరెన్సెస్ అనేసి ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళకి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం కల్చరల్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళని ఎలా అధిగమించాలి అన్న విషయం మీద మీరు మాట్లాడు. మనకు సెంట్రల్ యూనివర్సిటీ అంటే చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. స్టేట్తో పోల్చుకుంటే సెంట్రల్ ఫండ్ వస్తుంది కాబట్టి మనకి సెంట్రల్ యూనివర్సిటీలో చాలా ఉన్నతమైన అటువంటి విద్య మనము అందుకోగలుగుతాము. అదిగాక ఎంతో మంచి మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటారు. సో ల్యాబులు కానీ అన్నీ కూడా అన్నీ ఉంటాయి. అదే హెచ్సియు అనేది చాలా వరల్డ్ క్లాస్లో టాప్ ర్యాంకింగ్గా ఉంది. ఇలాంటి మంచి యూనివర్సిటీ అనేది మన హైదరాబాద్లో, తెలంగాణలో ఉండడం మనం చాలా అందరూ గౌరవించాల్సిన దగ్గర ఉంది. అయితే హాస్టల్ ఏంటంటే మంచి హాస్టల్ కూడా రూమ్కి ఇద్దరమే ఉంటాము. అన్నీ కూడా నీట్గా ఉంటాయి, ఫుడ్ బాగానే ఉంటుంది, వైఫై ఫెసిలిటీ ఉంటుంది. ప్రతి హాస్టల్కి కూడా ఫ్రీ వైఫై ఉంటుంది. క్యాంపస్ మొత్తంలో కూడా ఫ్రీ వైఫై ఉంటుంది. లైబ్రరీ ఉంది, పెద్ద ఐజిఎం అనే ఇందిరాగాంధీ లైబ్రరీ అనేది పెద్ద ఉంది. అందులో లక్షల కొద్ది బుక్స్ ఉన్నాయి. అది 24 hours అవైలబుల్గా ఉంటుంది. ఎంతోమంది విద్యార్థులు అందులోనే కూర్చుంటాము. అసలు చాలామంది విద్యార్థులకు అది ఒక మేధో సంపత్తికరమైనటువంటిది ఆ లైబ్రరీ ఉండడము. అదిగాక ఫ్రీ సిఎన్ఎఫ్ అనేది కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఉంటుంది. ఫ్రీ ఏదైతే కొందరు విద్యార్థులకి కంప్యూటర్ ఫెసిలిటీ అవైలబుల్ లేకుంటుంది, అంటే వాళ్ళ కొనుక్కోలేకపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక సిఎన్ఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. మనం వెళ్ళి మనం నేమ్ ఎంట్రీ చేసుకొని మనము యాక్సెస్ తీసుకోవచ్చు. సో ఇలాంటి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. గ్రౌండ్ ఉంటుంది. అసలు మనం దాదాపు బయట కాలేజీలో చూస్తే గ్రౌండ్ అనేది అసలు గ్రౌండ్ ఉందంటే ఉంది, కానీ దానిలో ఎవరు ఆడరు చేయరు, అసలు ఏముండదు. ఇక్కడ ఇదే మన హెచ్సియూలో అయితే ఏంటంటే జిమ్ ఉంటుంది. అసలు గ్రౌండ్ ఎంత పెద్ద ఉంటుంది. షటిల్ కోర్ట్ ఉంటుంది, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్ బాల్, అసలు చాలా రకాలైన ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది అనేది. ఓకే అభినీష్ గారు, మీరు కూడా అంటే ఇంటర్మీడియట్ తర్వాతనే ఇమీడియట్గా వచ్చి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి రావడం జరిగింది. సో మీ యొక్క అనుభవం ఎలా ఉంది? అలాగే ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి అర్బన్ ఇలైట్ దగ్గర నుంచి కూడా చాలామంది వచ్చి జాయిన్ అవుతారు. సో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అనేది ఉంటుంది. నార్మల్గా యూనివర్సిటీల్లో ఇంగ్లీష్లో కొంచెం వెనుకబడి ఉండడము, లేకపోతే ఆర్థికంగా వెనుకబడి డిఫరెన్సెస్ ఉండడము, తర్వాత లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉండడం, ఇలాంటివి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. సో దాన్ని ఎలా మీరు చూస్తారు, ఎలా మీరు అందరూ కూడా అధిగమిస్తారని ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది? నమస్కారం కిరణ్ గారు. ఈరోజు సియుటి ద్వారా హెచ్సియులోకి ఎలా అడ్మిషన్ పొందుతారని మనకు శివయాదవ్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారండి. అదే ప్రాసెస్ని నేను ఇంకొంచెం
విపులంగా వివరిద్దాం అంటే అనుకుంటున్నాను. సియూటి పీజీ, సియూటి తర్వాత యూజీ కింద యూజీ పీజీ నేను దేశవ్యాప్తంగా రెండు దేశవ్యాప్తంగా ఎలా ఉండవో నేను మీకు వివరిస్తానండి. నెంబర్ 1 సియూఈటీ యూజీలో అండి అప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే డిగ్రీ కమ్ పీజీ చదవాలనుకుంటారో అండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇంతకుముందు 2022 కన్నా ముందు కిరణ్ గారు మనకు వారి ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేదండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారి సంస్థాగతంగా ఉన్నటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఆఫ్టర్ 2022 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి మనకు ఎన్టీఏ వారు తీసుకొచ్చారండి. దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్కి అన్నింటికి కలిపి ఒకటే టెస్ట్ పెట్టి దాని ద్వారా విద్యార్థులందరికీ వివిధమైనటువంటి యూనివర్సిటీలో అడ్మిషన్ కల్పించే ప్రాసెస్ అండి అది. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత కిరణ్ గారు ఇంటర్మీడియట్ తర్వాత దానికి ఎలిజిబుల్ అండి సియూటీ యూజీకి. ఆ యూజీ టెస్ట్ రాసిన తర్వాత ఎన్టీఏ వాళ్ళు దాన్ని స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత వివిధ యూనివర్సిటీస్ వాళ్ళు సియూటీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ స్టార్ట్ చేస్తారండి. అయితే ఈ విద్యార్థులు ఎవరైతే సియూటీలో స్కోర్ సంపాదించుకున్న వాళ్ళు ఉంటారో ఆ యూనివర్సిటీకి అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఆ యూనివర్సిటీస్ ఈ అప్లికేషన్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి ఎవరెవరికైతే మెరిట్ ఆధారంగా ఒక ర్యాంక్ లిస్ట్ని విడుదల చేస్తుంది. అవును, అదంతా ఇప్పుడు శివ గారు చెప్పేశారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు, అలాగే అర్బన్ నుంచి లైట్ క్లాసెస్ నుంచి కోచింగ్ నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళకి ఈ సంఘర్షణ అన్నది ఉండిద్ది యూనివర్సిటీలో ముఖ్యంగా చూసినట్లయితే. దీన్ని ఎలా అధిగమిస్తారు? అంటే యూనివర్సిటీ స్ట్రక్చరు అందరికి సమానంగా ఉన్న స్ట్రక్చరా, లేకపోతే అక్కడ కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? 100% కిరణ్ గారు, అక్కడ మనకు లోపలికి వెళ్ళగానే ఒక సమానమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుందండి. ఇప్పుడు నేను దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి చదువుతున్నాను అక్కడ. మేము ఇప్పటి వరకు అట్లా ఆర్థిక అసమానతల్ని మేము ఎప్పుడు ఎదుర్కోలేదండి. నెంబర్ 1 ఇది. నెంబర్ 2 కిరణ్ గారు, అక్కడ వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి కానివ్వండి, అర్బన్ ప్రాంతాల నుంచి కానివ్వండి, అక్కడికి విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం నుండి కొంతమంది విద్యార్థులు స్పెషల్గా స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా అవుట్ సైడ్ కంట్రీ నుండి కూడా ఇండియాలోకి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటారండి. అక్కడ గ్రామీణ ప్రాంతాలకు అర్బన్ ప్రాంతాలకు పెద్దగా రూరల్ ప్లస్ అర్బన్ అంతూ పెద్ద తేడా ఏముండదండి. కానీ అప్పుడే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం అనే ఒక కొరతను ఎదుర్కొంటారండి. వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ అంటే సడన్గా ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం చదువుకొని సడన్గా ఒకటేసారి డిగ్రీకి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు ఫేస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారండి. సో దీనికి అనుగుణంగానే అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వారికి ఇంగ్లీష్ని హెల్ప్ చేయడం చాలా తోడ్పడుతుందండి. అక్కడ ఇంగ్లీష్ అంత పెద్ద సమస్య కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులకు ఒక 2-3 నెలలు ఉంటుందేమో కానీ ఆఫ్టర్ 2-3 months వాళ్ళకి అది ఒక ప్రాక్టీసింగ్ లాగా, ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాగా నేర్చుకుంటారండి. సో దీన్ని పెద్దగా మనం సమస్యగా భావించొద్దండి. అండ్ ఇంకోటి కిరణ్ గారు, వివిధ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి విద్యార్థులు కూడా వారి సైద్ధాంతిక ఆలోచన విధానానికి అనుగుణంగా వారు ఆ ఆర్గనైజేషన్లో భాగమవుతుంటారండి. అక్కడ చాలా ఆర్గనైజేషన్స్ డెమోక్రటిక్ వేలోనే ఉంటాయి, ఒక 2-3 ఆర్గనైజేషన్లు తప్ప. మరీ అంత ఎక్స్ట్రీమ్గా కాకుండా డెమోక్రటిక్ వేలో వెళ్తుంటాయండి. ఇప్పుడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ వీళ్ళు మన ఫూలే గారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే డిఎస్యు వాళ్ళు, ఏఎస్ఏ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఇలా చాలా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. అక్కడ కూడా వాతావరణం డెమోక్రటిక్గానే ఉంటుందండి. ఒక విద్యార్థి స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి తన విద్యని కంప్లీట్ చేసేసి ఒక భవిష్యత్తుకి మంచి పునాది వేసుకోవడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక మంచి వేదికగా మనం భావించవచ్చండి. ఓకే, శివకుమార్ గారు, అక్కడ అంటే చాలా న్యూస్లు వస్తున్నాయి ఈ మధ్య. అక్కడ ఉన్న దాంట్లో వైలెన్స్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు అంటే అందరూ కాదు, బట్ కొందరు ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవ్వడం కానీ, లేకపోతే అలాంటి వాటి కూడా ఉంటాయి. కానీ అక్కడ సేమ్ లెవెల్లో కూడా కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా ఉంది, సైకలాజికల్ కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే అక్కడ చాలామంది పిల్లలకి ఎక్కడా లేని విధంగా, అంటే చాలా యూనివర్సిటీస్లో ఉండవు, కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో కౌన్సిలర్స్, స్టూడెంట్ కౌన్సిలర్స్, సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉంటారు. వాటి మీద ఎలా ఉంటుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఇక్కడ స్టూడెంట్స్కి లోపల చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే సెక్యూరిటీ వాళ్ళు ముందు ఫ్రంట్ గేట్లో ఉంటారు. లోపలికి రావాలంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పక్కా చెక్ చేస్తారండి. ఈ విద్యార్థులు ఏదైనా తీసుకున్నారా అని కూడా వాళ్ళు చెక్ చేస్తారు.
లోపల ఏదైనా సరే ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వితిన్ 2 minutes లోపే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వస్తుంటారు. సో ఇది కాకుండా ఇన్ కేస్ ఏమన్నా తెలియకుండా వచ్చినా కూడా సైకలాజీగా మనకు డిఎస్డబ్ల్యూ అని ఉంటుంది. అందులో కూడా మనము వెళ్ళి మన సమస్యలను చెప్పుకోవచ్చు. సార్ ఇట్లా మా విధంగా అవుతుందంటే వాళ్ళు సైకాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లో కొందరు ప్రొఫెసర్లు ఉంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళిస్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తారనమాట. అంటే నువ్వు ఈ విధంగా ఎందుకు బానిస అయ్యావు అనేసి కూడా వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళినా కానీ అంత ట్రీట్మెంట్ అనేది కూడా వాళ్ళే మంచిగా చేయగలుగుతారు. ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ కూడా మంచిగా ఉందండి. ఎలాంటి ర్యాగింగ్ అనేది అసలు ఏముండదు. యూనివర్సిటీ అంటే ఫ్రీడమ్ ఎంత ఫ్రీడమ్ అంటే అంత ఫ్రీడమ్గా ఉంటుంది. అది హెచ్సిఎల్లోనే దొరుకుతుంది, ఏ యూనివర్సిటీలో కూడా దొరకదు. దాదాపు నేను ఖైరతాబాద్ కాలేజీలో కూడా కొందరు మా సీనియర్లు ఇంకా నేను ర్యాగింగ్ అనేది కొంచెం ఉన్నది. కాకపోతే హెచ్సిఎల్లో అంటే ఇంతవరకు నేను 2 years అయింది కదా, అసలు ఎలాంటి ర్యాగింగ్ అనేది నేను ఫేస్ చేయలేదు. ర్యాగింగ్ అనేది అసలు ప్రొహిబిటెడ్ అసలు నిషేధం. అంటే అసలు మనము ఏ వల్లన్నా ఎంత ఫ్రెండ్లీగా ఉంటామంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాము. ఈ విధంగా చాలా మంచి యూనివర్సిటీ అనేది నేను చెప్పగలుగుతున్నాను. ఓకే అభినీష్ గారు, మీరు మనం చూసినట్లయితే అంటే కోవిడ్ తర్వాత మనం పరిస్థితులు చూసినట్లయితే వర్చువల్గా అలవాటు పడిపోవడము, తర్వాత డిస్కనెక్ట్ అంటే సొసైటీతో డిస్కనెక్ట్ అయినట్టుగా ఉన్నారు స్టూడెంట్స్ అని అనుకునే తరుణంలో మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగిన విద్యార్థి ఉద్యమం ఏదైతే ఉందో, వాళ్ళ ల్యాండ్ ఏదైతే పరిరక్షణ ఉద్యమం ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ సేవ్ యూహెచ్ అన్న ఆ ఉద్యమం చూసుకునేసరికి అందరూ కూడా ఉధృతంగా పాల్గొన్నారు. అన్ని సెక్షన్స్ విద్యార్థులందరూ కూడా చాలా ఉధృతంగా పాల్గొన్నారు. అంటే ఎలా జరుగుతుంది ఇది? అంటే ఇంత డిస్కనెక్టెడ్ వరల్డ్లో కూడా అంటే సొసైటీతో చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే విద్యార్థుల మీద రెస్పాండ్ చేయట్లేదు, ఇష్యూస్కి సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్కి రెస్పాండ్ అవ్వట్లేదు అన్న తరుణంలో ఈ విద్యార్థి మూమెంట్ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యమం ఏదంటే అది ఊపిరి పోసినట్టుగా మనం చూడొచ్చు. సో దాని మీద మీరేమంటారు? మీరు కూడా యాక్టివ్గా పాల్గొన్నారు కాబట్టి. కిరణ్ గారు, విద్యార్థి లోకం ఉద్యమాలకు దూరం అవుతుంది, ఇక భవిష్యత్తులో ఉద్యమాలు అనేటివి ఉండవు అన్న సందర్భంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ఉద్యమం మొత్తం విద్యార్థి లోకానికి ఒక మెరుపులాగా మెరిసిందండి. అప్పటి వరకు కోవిడ్ తర్వాత మొత్తం లాక్డౌన్కే పరిమితమైనాం మనం. చాలా వరకు ఉద్యమాలకు కానీ ప్రజా సంఘాలు వేదికలకు కానీ ప్రోగ్రాంలకు కానీ చాలా దూరం అయ్యి విద్యార్థి లోకం ఇక ఉద్యమాలకు దూరం అయిపోయింది అన్న సందర్భంలో ఈ ఉద్యమము విద్యార్థి లోకానికి ఒక ప్రోద్బలాన్ని ఇచ్చి ఖచ్చితంగా ఇంకా విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి అని ఒక చాటి చెప్పినట్టుగా మనం భావించవచ్చండి. ఎప్పుడైతే విద్యార్థులు వారి వరకు వచ్చిందంటే ఖచ్చితంగా విద్యార్థులు సమస్యలపై పోరాడతారు, వారి హక్కుల కోసం పోరాడతారు, వాళ్ళ సమస్యల కోసం పోరాడతారు, వాళ్లకు ఎక్కడైతే అణచివేత ఉందో ఖచ్చితంగా తిరగబడి కొట్లాడతారు అనేటువంటి ఒక దిశానిర్దేశం ఆ ఉద్యమం చేసిందండి. ఖచ్చితంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే కాదండి, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కానివ్వండి, తెలంగాణ ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ ఉద్యమ స్ఫూర్తి ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే తెలంగాణ గడ్డ అండి, ఉద్యమాలకు అడ్డాగా ప్లస్ ఉద్యమ ప్రతీకగా మనం ఇక్కడ భావించవచ్చండి దీన్ని. ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమాల వల్లనే ఎన్నో పోరాటాల్ని మనం సిద్ధించుకున్నామండి, ఎన్నో ఆశయాల్ని మనం దక్కించుకున్నాము. తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం విద్యార్థి ఉద్యమాలతోనే సాధించుకున్నాము. అలాగే ఏ ఉద్యమైనా సరే విద్యార్థుల ప్రోద్బలంతోనే ముందుకు సాగుతుందండి. ఖచ్చితంగా మీరు అట్లా అంటే చాలా మంది అనుమానపడ్డారండి. ఆఫ్టర్ 2022 ఒక 2 years మ్యాసివ్ లాక్డౌన్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అందరూ దూరం అవుతున్నాము, వర్చువల్కే పరిమితం అయ్యి అందరూ ఈ స్మార్ట్ ఫోన్లకే పరిమితం అయ్యి ఇక బయట జనాలతో మమైకం కాలేక ఇక ఇంకొకసారిగా సోషల్ కాజ్ కోసం ఇంకొక విద్యార్థులు అందరూ కలిసి కొట్లాడరేమో అన్న ఒక తరుణంలో ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక ఊపిరిలాగా ఖచ్చితంగా ఊపిరి పోసింది విద్యార్థి ఉద్యమాలకు. ఖచ్చితంగా విద్యార్థులు భవిష్యత్తులో కూడా వారి సమస్యల కోసం వారి సమస్యల పరిష్కరణకై వారే కొట్లాడాలని కోరుకుంటున్నాను నేను కూడా. అంటే మీరు కూడా ఒక మంచి కళాకారుడు కాబట్టి అక్కడ అంటే కళలకి ఎలాంటి సపోర్ట్ ఉంది, అంటే ఎలాంటి వేదికలు ఉంటాయి, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కల్చర్ అంటే సింగింగ్ కానీ కల్చర్ కానీ లేకపోతే పోయం రాయడం అంటే పోయట్స్కి డాన్సర్స్కి ఇలా చూసుకున్నట్టే డిఫరెంట్ కల్చర్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి సో ఎలాంటి వేదికలు ఉంటాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి?
అక్కడ కిరణ్ గారు సెంటర్ ఫర్ ఫోక్ స్టడీస్ అండ్ రీజనల్ స్టడీస్ అండి, రెండు మంచి అద్భుతమైనటువంటి స్టడీ సెంటర్స్ ఉన్నాయండి. ఎస్ఎన్ స్కూల్లో కూడా ఉంది కదా. ఎస్ఎన్ స్కూల్లో కూడా ఆర్ట్స్ కాలేజ్ సపరేట్గా, ప్లస్ మీడియా అండ్ మాస్ జర్నలిజం ఉంది. ఫైన్ ఆర్ట్స్ కోసం, థియేటర్ ఆర్ట్స్ కోసం కూడా ఒక మంచి కోర్సెస్ ప్లస్ స్టడీ సెంటర్స్ అక్కడ ఉన్నాయండి. ఖచ్చితంగా అంటే ఇప్పుడు టెక్నికల్ కోర్సెస్లోనే కాకుండా ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్ కూడా అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి కోర్సెస్ ఉన్నాయండి. ప్లస్ వీటితోనే కాకుండా అక్కడ వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇప్పుడు మా తెలుగు డిపార్ట్మెంట్ కిరణ్ గారు అక్కడ ఇప్పుడు విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు సాహిత్య సభల్ని, కవిత్వ రచన పోటీలని, ఇప్పుడు ఉగాది సెలబ్రేషన్కి సంబంధించినటువంటి అక్కడ ఉగాది ఉత్సవాలని తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. అక్కడ విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసే భాగంగా వాళ్ళు అక్కడ కవిత్వ రచన, కథా రచన, కవిత్వ పోటీలు, పాటల పోటీలు, అనేకమైనటువంటి రచనా పద్ధతులను వాళ్ళు అక్కడ వెలుగులోకి తీసుకొచ్చారండి. ఇటువంటి కార్యక్రమాలను పెట్టడం ద్వారా కిరణ్ గారు విద్యార్థులు ఉన్నటువంటి ఒక సృజనాత్మకతను బయటికి తీసుకురావడమే కాకుండా వారి మీద వారికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు కూడా మేము కూడా ఇది మాట్లాడగలుగుతాం, ఇది సాధించగలుగుతాము, ఈ రంగంలో మాకు కళా నైపుణ్యం ఉంది అని వాళ్ళకు తెలిసి వస్తుందండి. యాన్యువల్ అంటే స్టూడెంట్స్ యూనియన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరపున ఇప్పుడు ఎలక్షన్స్ గురించి మాట్లాడినట్లయితే కిరణ్ గారు ఇప్పుడు వివిధ ఆర్గనైజేషన్స్ అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ అలయన్స్లో వెళ్తాయండి, కొన్ని ఆర్గనైజేషన్స్ అలోన్గా వెళ్ళి వారి సంఖ్యాబలాన్ని చాటుకుంటాయండి. అయితే దాదాపుగా చాలా రోజుల నుంచి కిరణ్ గారు ఇక్కడ మనకు లెఫ్ట్ అండ్ అంబేద్కర్ రైట్ అసోసియేషన్స్ అక్కడ అలయన్స్గా వెళ్ళడం జరుగుతుందండి. ప్లస్ ఏబీవీపీ అనే ఒక ఆర్గనైజేషన్ అలోన్గా వెళ్తుందండి. ఇంకా మిగతా సోషల్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ అన్ని వారు అలయన్స్లో వెళ్తున్నారండి, చిన్న ఆర్గనైజేషన్స్. దీని మీద ఇంకో చర్చ కూడా జరగాలి. అసలు విద్యార్థి ఎలక్షన్స్, స్టూడెంట్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఒక డిస్కషన్ నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉంది, స్టేట్ యూనివర్సిటీస్లో లేదు. మనం చూసినట్లయితే అనేక సమస్యల మీద అక్కడ రిప్రజెంటేటివ్స్ పోయేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, అకాడమిక్ కౌన్సిల్లో వాళ్ళ ఇష్యూని తెలియజేస్తున్నారు అక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. కానీ మిగతా స్టేట్ యూనివర్సిటీస్లో చూసినట్లయితే అలాంటి పరిస్థితులు లేదు, అంత డైనమిక్ స్టూడెంట్ యాక్టివిటీస్ లేవు. సో దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం ముందు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఇష్యూ మీద చాలా సుదీర్ఘంగా మనం ఇష్యూ మీద మాట్లాడదాం. అంతకుముందు పోయేసరికి ఈ యూనివర్సిటీల్లో ముఖ్యంగా హాస్టల్ ఫెసిలిటీస్, తర్వాత మెస్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే అనేక మంది 5,000 మంది స్టూడెంట్స్ దాకా మెస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అక్కడ చాలా హైజీన్ ఫుడ్ పెట్టాలి. తర్వాత అక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఒక్కసారి ఫుడ్ పాయిజనింగ్ అయితే వేల మందిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటివి జాగ్రత్తలు ఎలా ఉంటుంది అక్కడ, ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉండబోతుంది, మెస్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది? శివ గారు, అక్కడ గర్ల్స్కి 10 హాస్టల్స్ ఉన్నాయండి, బాయ్స్కి అరౌండ్ 13 ఉన్నాయి. సో రూమ్కి 2 అలాంటి ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హాస్టల్స్ అంటే చాలా హైజీనిక్గా ఉంటాయి, వైఫై ఫెసిలిటీస్ ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా కానీ వార్డెన్ వాళ్ళు ఉంటారు, వార్డెన్ కింద కొందరు కేర్ టేకర్లు ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా కేర్ టేకర్ చెప్తే వితిన్ 1 డేలో ఎలాంటి ఎలాంటి రూమ్లో ఫ్యాన్స్ ట్రేస్ ప్రాబ్లం అయినా కానీ వాళ్ళకి చెప్తే వితిన్ 1 డేలో 2 డేస్లో రిపేర్ చేస్తారు. ఫుడ్ మెస్ విషయానికి వస్తే మనకు నార్త్ ఇండియన్స్ అనేది మా హెచ్సిలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మార్నింగ్ టిఫిన్స్ మన రెగ్యులర్గా ఉంటాయి, ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉంటుంది, ఈవినింగ్ చపాతీస్ ఉంటాయి. మా ఆఫ్టర్నూన్ చపాతీ ఉంటుంది, ఈవినింగ్ చపాతీ ఉంటుంది. తినేవాళ్ళు అది తినొచ్చు, లేని వాళ్ళు ఫుడ్ అనేది చాలా హైజీనిక్గా ఉంటుందండి. అసలు మనం రెగ్యులర్గా చూస్తే వేరే ఎంతో రీసెంట్గా పేరెంట్స్ కున్న కన్సర్న్ ఏంటంటే ఫుడ్ తినరు, ఫుడ్ హైజీన్గా ఉండిద్దో లేదా అన్నది ప్రాబ్లం అది వస్తుంది. కాబట్టి అలాంటిది ఏం సమస్యలు కూడా ఉండవు అనేసి ఇంతవరకు ఈ హెచ్సిలో ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ అనేది రికార్డ్ అనేది సో ఇంతవరకు ఎక్కటి కేసు కూడా కాలేదు. అంత హైజీనిక్గా ఫుడ్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది ఫుడ్. లాస్ట్కి వచ్చేసరికి మీ యొక్క సజెషన్స్ ఏంటి పిల్లలకి, పేరెంట్స్కి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? దాని మీద వచ్చే స్టూడెంట్స్ అంటే చాలా అప్రెన్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అభినీష్ గారు? కిరణ్ గారు, ముందుగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మరియు తెలుగు రాష్ట్ర విద్యార్థులకు నేను ఏం విన్నవించుకున్నా అంటే, ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉంటారో, మనకు ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు మీరు జాయిన్ అవ్వాలి.
అలాగే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పీజీ కోర్సెస్కి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మీరు జాయిన్ అవ్వాలి. ఖచ్చితంగా మీకు ఒక మంచి భవిష్యత్తు మార్గం ఇక్కడ దొరుకుతుంది. ఇది ఒక ప్రమోషన్ లాగా కాదు, మేము అక్కడ విద్యను అర్థిస్తున్నటువంటి విద్యార్థులకు మేము చెప్తున్నాము. ఖచ్చితంగా నాణ్యమైన విద్య కొరకు మీ భవిష్యత్తుని ఒక మంచి పద్ధతిలో పయనించడం కోసం ఖచ్చితంగా మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకోండి. ఖచ్చితంగా మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాంటి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు అక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. విజయనగరంలో కూడా ట్రైబల్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ యూనివర్సిటీ. ఎస్, అక్కడ ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఖచ్చితంగా వచ్చి చదువుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీకు కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి కోర్సెస్లో మనకు ఉంది. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుందాం అనుకుంటారు. ఇంజనీరింగ్ చదువుకునేటువంటి విద్యార్థులకు ఐఎంటెక్ కోర్సెస్ ద్వారా ఇప్పుడు మనకు గేట్ ఎగ్జామ్ ద్వారా ఐఎంటెక్ ప్లస్ ఎంటెక్ ప్లస్ డిగ్రీ ప్లస్ పీజీ అనే ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా సియూఈటీ ఎగ్జామ్ ద్వారా మనకు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారండి. విద్యార్థులు అందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఈ వారం డిస్కషన్లో పాటుగా యూత్ కౌంటర్లో డిస్కషన్లో పాటుగా ఈ అంశం మీద సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతున్నాయో దేశవ్యాప్తంగా 50 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎటువంటి అధైర్యం పడకుండా ఈ ఇన్స్టిట్యూట్స్లో ఈ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనేసి అక్కడ ఉన్న డిఫరెంట్ కోర్సెస్లో కూడా అభ్యసించి అక్కడ కెరియర్ని డెవలప్ చేసుకోవాలనేసి ఈరోజు మనతో పాటు జాయిన్ అయిన శివకుమార్ గారు అలాగే అభినీష్ గారు తెలియజేశారు. ఇది ఈ వారం యూత్ కౌంటర్. మరో అంశం మీద వచ్చే వారం యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.